వెల్కమ్ టు అమృత్శ్రీ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మన వీడియోలు చూస్తున్న వారందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోస్ వల్ల రైల్వే ఎంప్లాయీస్కి ఎక్కువ లాభం కలిగిద్దని ఆశిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మనకి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్సే కాకుండా బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ కూడా వీడియోస్ ప్రిపేర్ చేసి ఉంచాను. అవి కొంతకాలం తర్వాత పెట్టడం జరుగుతుంది. అయితే చూసిన ప్రతి ఒక్కరూ నచ్చితే ఒక లైక్ చేయండి. అదే నేను అడిగేది మిమ్మల్ని. ఇక సబ్జెక్ట్లోకి వెళ్దాం. జిఎన్ఎస్ఆర్లోకి ఈ ఆబ్జెక్టివ్ బిట్స్లో ఇది 261 బిట్ ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ 260 వరకు అయిపోయినాయి. ఆ వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లోనే ఉన్నాయి, చూడండి. ఒకటి కన్నా ఎక్కువ టీటీఎం మిషన్లు బ్లాక్ సెక్షన్లో పనిచేయడానికి వెళ్ళి, అంటే ఇక్కడ ప్రశ్న మనం విపులంగా చదువుకోవాలి. ఎప్పుడు కూడా ఎగ్జామ్ హాల్లో తొందరపడి ఏదో ఒక ఆన్సర్ పెట్టడం కాదు. ప్రశ్నని క్లియర్ కట్గా చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఒకటి కన్నా ఎక్కువ టీటీఎం మిషన్లు బ్లాక్ సెక్షన్లో పనిచేయడానికి వెళ్ళి మరలా తిరిగి అదే స్టేషన్కి వచ్చుటకు మొదటి టీటీఎం మరియు దాని వెనక ఉన్నటువంటి టీటీఎంస్కి ఏ అథారిటీ ఇవ్వబడును? మొదటి టీటీఎంస్కి T465 ఇస్తారు. అలాగే దాని తర్వాత ఉన్న వాటికి కాషన్ ఆర్డర్ ఇస్తారు. అయితే ఎందుకని అలా మొదటి టీటీఎంకి T465 తర్వాత వాటి కాషన్ ఆర్డర్ అని ఎందుకు ఇస్తారంటే, మరలా అవి అదే స్టేషన్కి తిరిగి వచ్చేటప్పుడు మొట్టమొదట పంపించిన టీటీఎం మిషను చిట్ట చివరిగా వస్తుంది కాబట్టి ఆ చిట్ట చివరిగా వచ్చినటువంటి మిషన్ దగ్గర మనం ఇచ్చినటువంటి T465 అథారిటీ ఉంటుంది కాబట్టి దాన్ని ఆ మిషన్ ఫోర్మెన్ గారు మళ్ళీ స్టేషన్ మాస్టర్కి రిటర్న్ చేస్తారు. కాబట్టి అలా రిటర్న్ చేసిన తర్వాత అప్పుడు స్టేషన్ మాస్టర్ గారు నిర్ధారించుకుంటారు ఏమని, ఆ బ్లాక్ సెక్షన్లో ఇంకా ఎటువంటి టీటీఎం మిషన్లు లేవు అని. అలాగే మనం జిఎన్ఎస్ఆర్లోకి వెళ్ళినట్లయితే, ఇఫ్ మోర్ దెన్ వన్ ట్రాక్ మిషన్ ఆర్ ప్రోగ్రామ్ టు గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్, ఆ బ్లాక్ సెక్షన్లోకి ఒకటి కన్నా ఎక్కువ ట్రాక్ మిషన్లు పంపించిన సందర్భంలో మరియు రిటర్న్ టు ద స్టేషన్ వేర్ ఫ్రమ్ దే స్టార్టెడ్, ఎక్కడైతే స్టార్ట్ అయినాయో అక్కడికే మరలా రావడానికి ది ఫస్ట్ వన్ విల్ బీ గివెన్ T465, మొట్టమొదటి దానికి ఏమి ఇస్తారంట, T465 ఇస్తారంట. అండ్ ద సక్సీడింగ్ వన్స్ విల్ బీ గివెన్ కాషన్ ఆర్డర్, తర్వాత వెళ్ళే వాటికి కాషన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కన్నా ఎక్కువ మిషన్లు అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ వెళ్ళొచ్చు కదా. 2వ మిషన్కి, 3వ మిషన్కి, 4వ మిషన్కి కూడా కాషన్ ఆర్డర్ ఇస్తారు. వెన్ T465 ఈజ్ రిసీవ్డ్ బ్యాక్ బై ద స్టేషన్ మాస్టర్, ఎప్పుడైతే T465 స్టేషన్ మాస్టర్ గారు చేతికి అందుతుందో, ఇట్ ఎన్ష్యూర్స్, అప్పుడు నిర్ధారించుకుంటారు ఏమని, దట్ ద బ్లాక్ సెక్షన్ ఈజ్ క్లియర్, బ్లాక్ సెక్షన్ క్లియర్గా ఉందని చెప్పి నిర్ధారించుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఒకటి కన్నా ఎక్కువ టీటీఎం మిషన్లు బ్లాక్ సెక్షన్లో పనిచేయడానికి వెళ్ళి తర్వాత స్టేషన్కి వెళ్ళేట కొరకు ఏ అథారిటీలు ఇస్తారు? ఒకటి కన్నా ఎక్కువ అంటే 2 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు కదా. ఒకటి కన్నా ఎక్కువ అంటే 2 లేదా 3 అలా ఎన్నైనా వెళ్ళొచ్చు కదా. సాధారణంగా 2 టీటీఎం మిషన్లు లేదా 3 టీటీఎం మిషన్లు రేర్గా వర్క్ చేస్తే 2 టీటీఎం మిషన్లు అవసరం అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో మొట్టమొదటి దానికి కాషన్ ఆర్డర్ ఇస్తారు, తర్వాత వాటికి T465 ఇస్తారు. ఎందుకంటే అవి నెక్స్ట్ బ్లాక్ సెక్షన్లో ఉన్నటువంటి నెక్స్ట్ స్టేషన్ని క్లియర్ చేస్తాయి కాబట్టి అడ్వాన్స్ అథారిటీ ఇస్తారనమాట. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇఫ్ మోర్ దెన్ వన్ ట్రాక్ మిషన్ ఆర్ ప్రోగ్రామ్ టు గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్, ఒకటి కన్నా ఎక్కువ ట్రాక్ మిషన్లు ప్రోగ్రామ్ చేసినట్లయితే, అంటే పంపించడానికి నిర్ధారించినట్లయితే, గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్, ఆ సెక్షన్లోకి వెళ్ళడానికి అప్పుడు ఏం జరుగుతుంది, అండ్ మరియు దెన్ ప్రొసీడ్ ఫర్దర్ ద నెక్స్ట్ బ్లాక్ స్టేషన్, అంటే అక్కడ వర్క్ చేసి
బ్లాక్ సెక్షన్ని మళ్ళీ ఇటువైపు అయితే వస్తారో అటువైపు కాకుండా నెక్స్ట్ వైపు అంటే అవతల ఎండ్ అదర్ ఎండ్లో బ్లాక్ సెక్షన్ దగ్గరికి వెళ్ళటానికి ఆ స్టేషన్లోకి వెళ్ళటానికి అదర్ ఎండ్ స్టేషన్లోకి వెళ్ళటానికి ది ఫస్ట్ వన్ విల్ బీ గివెన్ కాషన్ ఆర్డర్. ఫస్ట్ దానికి ఏమి ఇస్తారంట, కాషన్ ఆర్డర్ ఇస్తారంట. అండ్ ద లాస్ట్ వన్ విల్ బీ గివెన్ T/A465. మొదటి దానికి రెండవ దానికి అలా ఎన్ని ఉంటే అన్నిటికీ కూడా కాషన్ ఆర్డర్ ఇస్తారు, ప్రతిదానికి ఒక కాషన్ ఆర్డర్ ఇస్తారు. లాస్ట్ వన్ విల్ బీ గివెన్ T/A465. చివరి దానికి T/A465 ఇస్తారు. When T/A465 is received by the station master of the next station, ఎప్పుడైతే T/A465 అవతల స్టేషన్ మాస్టర్ గారు దగ్గరికి చేరుతుందో ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ద బ్లాక్ సెక్షన్ ఈజ్ క్లియర్. అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్ గారు బ్లాక్ సెక్షన్ క్లియర్గా ఉందని నిర్ధారించుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్నకి వెళ్దాం. టీటీఎం మిషన్ బ్లాక్ సెక్షన్లో పనిచేయటకు వెళ్ళి మరలా అదే స్టేషన్కి రావడానికి ఏ అథారిటీ ఇస్తారు? టీటీఎం మిషను బ్లాక్ సెక్షన్లో పనిచేయడానికి వెళ్ళి మరలా అదే స్టేషన్ రావడానికి T/465 ఇస్తారు. ఇక్కడ మనం జేఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ఇఫ్ వన్ ట్రాక్ మిషన్ ఈజ్ ప్రోగ్రామ్డ్ టు గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్, ఇఫ్ వన్ ట్రాక్ మిషన్ ఈజ్ ప్రోగ్రామ్డ్ టు గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్ అంటే ఒకే ఒక మిషన్ వెళ్తుందన్నమాట. ప్లాన్ చేశారు, ప్రోగ్రామ్ చేశారు బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి పనిచేయడానికి. అండ్ రిటర్న్ టు ద స్టేషన్ వేర్ ఫ్రమ్ ఇట్ స్టార్టెడ్, ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే రావడానికి ప్లాన్ చేశారు. అటువంటిప్పుడు ఏం చేస్తారు? T/465 షాల్ బి ఇష్యూడ్. T/465 అనే అథారిటీ ఇస్తాము. నెక్స్ట్ ప్రశ్న, టీటీఎం మిషన్ బ్లాక్ సెక్షన్లో పనిచేయటకు వెళ్ళి, ప్రశ్న జాగ్రత్తగా చదవాలి. టీటీఎం మిషన్ బ్లాక్ సెక్షన్లో పనిచేయటకు వెళ్ళి దాని తర్వాత స్టేషన్కు క్లియర్ చేయటం కొరకు అంటే బ్లాక్ సెక్షన్లో ఉన్న అదర్ ఎండ్ స్టేషన్ క్లియర్ చేయడం కొరకు ఏ అథారిటీ ఇస్తారు? T/A465 ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జిఎన్ఎస్ఆర్లోకి వెళ్ళినట్టయితే వెన్ వన్ ట్రాక్ మిషన్ ఈజ్ ప్రోగ్రామ్ టు గో ఇన్ టు ద బ్లాక్ సెక్షన్, ఒకే ఒక ట్రాక్ మిషను ప్రోగ్రామ్ ప్లాన్ చేశారనమాట బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళి పనిచేయడానికి. అండ్ దెన్ ప్రొసీడ్ ఫర్దర్ టు ద నెక్స్ట్ బ్లాక్ స్టేషన్, ఆ బ్లాక్ సెక్షన్లో ఉన్నటువంటి నెక్స్ట్ బ్లాక్ స్టేషన్కి వెళ్ళడానికి ఏం అథారిటీ ఇస్తారంట? T/A465 షాల్ బి ఇష్యూడ్. T/A465 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఒక మెటీరియల్ ట్రైను టీటీఎం మరియు టవర్ కారు బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళేటప్పుడు వాటి మధ్య దూరం ఎంత పాటించవలను? ఏవైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ మిషన్లు కానీ వెళ్ళినట్లయితే బ్లాక్ సెక్షన్లోకి వాటి మధ్య దూరము 150 మీటర్లు తగ్గకుండా, అంటే ఎయిదర్ ఎండ్ ఎటువైపు అయినా కానీ 150 మీటర్లు తగ్గకుండా వర్క్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు వర్క్ చేసే సందర్భంలో ఆ మిషన్ల మధ్య 150 మీటర్ల దూరం తప్పనిసరిగా ఉండాలి. అయితే మనకి జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఇన్ ద కాషన్ ఆర్డర్ అంటే ప్రతి మిషన్కి ఒక కాషన్ ఆర్డర్ ఇస్తారు. ఏమని? హౌ మెనీ మెటీరియల్ ట్రైన్ అంటే ఎన్ని పంపిస్తున్నాము, మెటీరియల్ ట్రైన్సా లేకుంటే ట్రాక్ మిషన్సా లేదా టవర్ వ్యాగన్సా, ఆర్ పర్మిటెడ్ ఎన్ని ఆ బ్లాక్ సెక్షన్లోకి పంపించడం జరుగుతుంది. టు ప్రొసీడ్ అండ్ ఫాలో టు ప్రొసీడ్ ఆర్ ఫాలో టు వర్క్ ఇన్ ద సేమ్ బ్లాక్ సెక్షన్, ఆ బ్లాక్ సెక్షన్లో ముందు కానీ వెనక కానీ పనిచేయడానికి ఏమేమి పంపిస్తున్నారు? ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ ఎటువైపు అయినా కానీ అంటే దాని ముందు కానీ వెనక వైపు కానీ. అండ్ టు మెయింటైన్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 150 మీటర్స్. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలంట? 150 మీటర్స్. అమాంగ్ దమ్ ఆల్ ద టైమ్ అండ్ ఆల్వేస్, అన్ని సందర్భాల్లో అంటే బ్లాక్ సెక్షన్లో పనిచేసే అన్ని సందర్భాల్లో ఆల్వేస్ టు లుక్అవుట్ ఫర్ ద అబ్స్ట్రక్షన్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్, ముందు కానీ వెనక కానీ అబ్స్ట్రక్షన్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్ సైటింగ్ ద అబ్స్ట్రక్షన్ మెయింటైన్ అట్లీస్ట్ 150 మీటర్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆపోజిట్ అబ్స్ట్రక్షన్ ఏమన్నా ఉన్నట్టయితే 150 మీటర్లు తగ్గకుండా దాన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఇంటిగ్రేటెడ్ బ్లాక్ ఆర్ లైన్ బ్లాక్ ఆర్ షాడో బ్లాక్లో ఎన్ని మెటీరియల్ ట్రైన్స్ పంపించవచ్చును? ఈ బ్లాక్ మనం ఏదైనా ఒక పని చేయడానికి లైన్ని మనం ఆక్యుపై చేసినట్టయితే, ట్రైన్స్ అగెనెస్ట్ ట్రాఫిక్ మనం ఆక్యుపై చేసినట్టయితే దాన్ని లైన్ బ్లాక్ అంటాము. అటువంటి బ్లాక్ సందర్భాల్లో ఇంటిగ్రేటెడ్ బ్లాకు లేదా లైన్ బ్లాకు లేదా షాడో బ్లాకులు ఎన్ని మెటీరియల్ ట్రైన్స్ పంపించవచ్చును అని అడుగుతున్నారు.
ఒక మెటీరియల్ ట్రైన్ మాత్రమే పర్మిటెడ్ ఏ బ్లాక్లో అయినా కానీ. సరే చూద్దాం. డ్యూరింగ్ షాడో బ్లాక్, ఇక్కడ మనం షాడో బ్లాక్ గురించి తీసుకున్నాం. ఓన్లీ వన్ మెటీరియల్ ట్రైన్ కెన్ బి పర్మిటెడ్ ఇన్ టు ద బ్లాక్ సెక్షన్. ఒక మెటీరియల్ ట్రైన్ మాత్రమే పర్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆల్ ద యూనిట్ షుడ్ రిటర్న్ టు ద స్టేషన్ ఫ్రమ్ వేర్ దే స్టార్టెడ్. ఇక్కడ ఒక మెటీరియల్ ట్రైన్తో పాటు వేరే ట్రైన్స్ కూడా పంపిస్తారు కాబట్టి, అంటే వేరే ట్రైన్స్ అంటే ఐ మీన్ టవర్ కార్లు కానీ టీటీఎం మిషన్లు కానీ ఇటువంటివి, అవన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అయితే అక్కడికే రావాలి, ఎప్పుడు డ్యూరింగ్ షాడో బ్లాక్లో. బట్ ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏంటి, ఎన్ని మెటీరియల్ ట్రైన్స్ పంపించవచ్చు? ఒక మెటీరియల్ ట్రైన్ మాత్రమే పర్మిటెడ్. లైన్ బ్లాక్ సమయంలో లైన్ బ్లాక్ చేశారు. బ్లాక్ సెక్షన్లో పనిచేసి తిరిగి వచ్చిన మొదటి యూనిట్ని అట్లా తీసుకుంటారు. అంటే మనం బ్లాక్ ఇచ్చాము, లైన్ బ్లాక్ ఇచ్చాము, ఆ లైన్ని ట్రాఫిక్కి అగైనెస్ట్గా బ్లాక్ చేసినట్టయితే దాన్ని లైన్ బ్లాక్ అంటారు. ఆ బ్లాక్ ఇచ్చాము, ఆ సందర్భంలో రిటర్న్ అంటే వర్క్ అయిపోయిన తర్వాత మొదటి యూనిట్ని అలా తీసుకుంటారు. రిసెప్షన్ సిగ్నల్ మీద మొదటి యూనిట్ని తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఈ డేటా అంతా కూడా రైట్ లైన్ గురించి ప్లస్ వీటన్నిటి గురించి ఉంది. నెక్స్ట్ ప్రశ్నలో ఇదే సేమ్ డేటా ఉంది, దాని గురించి చెప్పుకుందాం. ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి రిసెప్షన్ సిగ్నల్ లేదా హోమ్ సిగ్నల్. రిసెప్షన్ సిగ్నల్ లేదా హోమ్ సిగ్నల్ ద్వారా మొదటి యూనిట్ని తీసుకోవచ్చు. లైన్ బ్లాక్ సమయంలో సెక్షన్లో పనిచేసి రైట్ లైన్లో తిరిగి వచ్చు రెండవ లేదా దాని వెనకాల ఉన్న యూనిట్ని అట్లా తీసుకుంటారు. లైన్ బ్లాక్ సమయంలో రైట్ లైన్ మనం ఇందాక ప్రశ్న చూసాం. మొదటి ట్రైన్ ఎలా తీసుకుంటాం? రిసెప్షన్ సిగ్నల్ లేదా హోమ్ సిగ్నల్. అదే రిసెప్షన్ సిగ్నల్ అన్నా, అంటే కొన్ని సందర్భాల్లో రిసెప్షన్ సిగ్నల్ అంటే హోమ్ సిగ్నల్ కాకుండా ఇంకో సందర్భం కూడా వస్తుంది. రిసెప్షన్ సిగ్నల్ అంటే హోమ్ సిగ్నల్ అని అర్థం చేసుకోండి. అది ఇక్కడ మనకేమన్నారు, ప్రశ్న ఏంటి, రెండవ లేదా దాని వెనక వాళ్ళు ఉన్న యూనిట్ని ఎలా తీసుకుంటారో అని అడుగుతున్నారు. రెండవ యూనిట్ని లేదా దాని వెనకమాల ఉన్న యూనిట్లని కాలింగ్ ఆన్ సిగ్నల్ ద్వారా కానీ లేదా T/509 ద్వారా కానీ రిసీవ్డ్ ఆన్ అబ్స్ట్రక్టెడ్ లైన్కి ఏవైతే మనం ఫాలో అవుతామో అలాగా T/509 ఇచ్చి తీసుకుంటాం జరుగుతుంది. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి కాలింగ్ ఆన్ సిగ్నల్ లేదా T/509. ఆన్సర్లో జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది ఫాలోయింగ్ యూనిట్స్ విల్ బి అడ్మిటెడ్ ఆన్ కాలింగ్ ఆన్ సిగ్నల్. కాలింగ్ ఆన్ సిగ్నల్ ద్వారా తీసుకోవచ్చు. మొదటి దాని తర్వాత వచ్చే, ఇక్కడ యూనిట్స్ అంటే మిషన్స్ అని అర్థం. ఆన్ కాలింగ్ ఆన్ సిగ్నల్ ఆర్ లేదా ఆల్ ద పాయింట్స్ ఓవర్ విచ్ ద యూనిట్స్ మూవ్ షెల్ బి కరెక్ట్లీ సెట్. ఏవైతే ఆ మిషన్స్ లేదా యూనిట్స్ వస్తాయో ఆ దారిలో ఉన్నటువంటి పాయింట్స్ అన్నిటినీ కూడా కరెక్ట్లీ సెట్, క్లాంప్డ్ అండ్ ప్యాడ్లాక్డ్. కరెక్ట్గా సెట్ చేసుకొని, క్లాంప్ చేసుకొని అండ్ ప్యాడ్లాక్డ్. చాలా సందర్భాల్లో ప్యాడ్లాక్ చేయరు. ఇక్కడ ప్యాడ్లాక్ చేయకపోతే ఏం జరుగుతుందంటే పాయింట్ ఏమన్నా డిస్టర్బ్ అయితే మాత్రం డీరైల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్యాడ్లాక్ చేయాలి. టైము పోతుంది అని చెప్పి అనుకుంటాం మనం, కానీ సేఫ్టీ ఈజ్ ఆల్వేస్, సేఫ్టీ ఈజ్ ఫస్ట్ ఉండాల్సిందే. సేఫ్టీ లేకుండా వర్క్ చేయకూడదు. క్లాంప్డ్ అండ్ ప్యాడ్లాక్డ్ అండ్ ద యూనిట్స్ వన్ ఆఫ్టర్ ద అదర్ షెల్ బి రిసీవ్డ్ ఆన్ రిటర్న్ అథారిటీ T/509. ఈ కాలింగ్ ఆన్ ఉన్నట్లయితే కాలింగ్ ఆన్ మీద తీసుకుంటాం, లేదంటే T/509 ఇచ్చి తీసుకుంటాం. విత్ ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్స్. హ్యాండ్ సిగ్నల్స్ చూపించి మాత్రమే తీసుకుంటాం. మళ్ళీ ఇంకా చాలా ఉంది. సపరేట్లీ ఫర్ ఈచ్ యూనిట్ ఆన్ ద సేమ్ లైన్. అంటే ఒక్కసారిగా తీసుకోకూడదు, ఒక్కొక్కటి తీసుకోవాల్సి ఉంటుంది. డ్యూలీ అబ్జర్వింగ్ ద ప్రికాషన్స్ ఆఫ్ రిసెప్షన్ ఆన్ అబ్స్ట్రక్టెడ్ లైన్. అబ్స్ట్రక్టెడ్ లైన్లో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటామో అటువంటి ప్రికాషన్స్ తీసుకొని మాత్రమే మనము T/509 ఇచ్చి ఒక్కొక్కది తీసుకోవాల్సి ఉంటుంది. మనము ఎట్లా పంపిస్తే అలాగే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం 2 మిషన్స్ కలిపి పంపించామనుకోండి, వాళ్ళు అక్కడ వర్క్ చేసుకోవడానికి విడదీసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు 2 విడివిడిగా వస్తే మనం ఒప్పుకోవడానికి ఆస్కారం ఉండదు. వాళ్ళని కలిపి రమ్మని చెప్పాల్సిందే. ఆ 2 క్లబ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం తీసుకోవాల్సి ఉంటుంది. లైన్ బ్లాక్ సమయంలో రాంగ్ లైన్లో యూనిట్లను తీసుకున్నట్టుకు ఇచ్చే అథారిటీ ఏమిటి?
రాంగ్ లైన్లో అయితే మనము 509 ఇచ్చి తీసుకుంటాం. ఇక్కడ క్లారిటీగా ఇవ్వలేదు ఆప్షన్స్. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది యూనిట్స్ వన్ ఆఫ్టర్ ద అదర్ షెల్ బి రిసీవ్డ్ అనే రిటర్న్ అథారిటీ T-bar 509 విత్ ప్రొసీడ్ హ్యాండ్ సిగ్నల్స్ చూపించి 509 ద్వారా అథారిటీ ఇచ్చి తీసుకుంటాం. సపరేట్లీ ఫర్ ఈచ్ యూనిట్ ఆన్ ద సేమ్ లైన్, అంటే ప్రతిదానికి ఒక 509 ఇవ్వాల్సి ఉంటుంది. డ్యూలీ అబ్జర్వింగ్ ద ప్రికాషన్స్ ఫర్ రిసెప్షన్ ఆన్ అబ్స్ట్రక్టెడ్ లైన్. అబ్స్ట్రక్టెడ్ లైన్లో ఏవైతే ప్రికాషన్స్ తీసుకుంటామో రిసెప్షన్ ఆఫ్ అబ్స్ట్రక్టెడ్ లైన్లో బండి తీసుకునేటప్పుడు అవి ప్రికాషన్స్ తీసుకొని మనం బండిని యూనిట్స్ని లేదా మిషన్స్ని లోపలికి తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, డబుల్ లైన్ సెక్షన్లో పెద్ద ఎత్తున పనులు రిలేయింగ్ ఆర్ రీగర్డరింగ్. అంటే రీలేయింగ్ అంటే దాని అర్థం ట్రాక్ తీసి కొత్త ట్రాక్ వేయటం కానీ ఇటువంటి సందర్భాల్లో కానీ, గర్డర్స్ మారుస్తున్నప్పుడు కానీ, పక్కనున్న లైన్ మీదుగా బండ్లు ఎంత వేగంతో పంపెదరు. అంటే ఒక అప్ లైన్లో పని జరుగుతున్నట్లయితే ఈ రీలేయింగ్ కానీ రీగర్డరింగ్ కానీ పని జరుగుతుంటే డౌన్ లైన్లో ఎంత స్పీడ్తో వెళ్ళాలి, 50 kmph స్పీడ్తో వెళ్ళాల్సి ఉంటుంది. చూద్దాం ఇక్కడ జిఎన్ఎస్ఆర్లో ఏం చెప్తున్నారు. వెన్ ఏ మేజర్ వర్క్ సచ్ యాజ్ రీలేయింగ్ ఆర్ రీగర్డరింగ్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్, అటువంటి పనులు కానీ జరుగుతున్నట్టయితే, మేజర్ వర్క్లు జరుగుతున్నట్టయితే ఏ స్పీడ్ రిస్ట్రిక్షన్ ఆఫ్ 50 kmph, స్పీడ్ రిస్ట్రిక్షన్ 50 kmph షెల్ బి అబ్జర్వ్డ్ ఆన్ ద అడ్జాయినింగ్ లైన్స్. అంటే పక్కనున్న లైన్స్లో వెళ్ళేటువంటి బళ్ళకి అంటే ట్రైన్లకి లేదా మిషన్స్కి ఎంత, మిషన్స్ అనకూడదేమో, మిషన్స్కి వాటికి 50 kmph కన్నా తక్కువే ఉంటుంది. కాబట్టి పక్క లైన్లో వెళ్ళే ట్రైన్లకి 50 kmph కాషన్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడ ఇన్ ద జోన్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, ఎక్కడైతే ఈ వర్క్ జరుగుతుందో మేజర్ వర్క్ అక్కడ పక్కన ఉన్నటువంటి అబ్స్ట్రక్షన్ ఉంటుంది కాబట్టి ఆ పక్కన ఉన్నటువంటి వాటికి. ఇఫ్ నెసెసరీ, అవసరమైతే, అంటే అంత మేజర్ వర్క్ జరుగుతున్నట్లయితే. అసలు ఎందుకు ఇవ్వాలండి పక్క లైన్ కాషన్ ఆర్డర్లు ఎందుకు ఇవ్వాలి మనం? 50 kmph ఎందుకు ఇవ్వాలి? అప్ లైన్లో వర్క్ జరుగుతుంది, డౌన్ లైన్లో బళ్ళకి కాషన్ ఆర్డర్ ఎందుకు ఇవ్వాలి మనం? ఎందుకు ఇవ్వాలి అంటే మెన్ అండ్ మిషనరీ అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. మనుషులు కానీ లేదా యంత్రాలు కానీ పనిచేస్తూ ఉంటాయి. వాళ్ళు చూసుకోకుండా వర్క్ చేసే మూడ్లో ఉన్నప్పుడు ఈ ట్రైన్ కానీ పాస్ అయినట్లయితే వాళ్ళకి అపాయం జరగవచ్చు. అంటే సేఫ్టీ అనేది అక్కడ మనకి కొరవడుతుంది. కాబట్టి సేఫ్టీ లేకుండా రైల్వేలో ఏ పని చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, నీటి మట్టము బ్యాలెస్ట్ లెవెల్ కన్నా ఎక్కువ, రైల్ లెవెల్ కన్నా తక్కువ ఉండేటప్పుడు ఎవరి ఆదేశాల ద్వారా బండి పంపెదరు? ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసరికి రైల్వే ట్రాక్కు ఇరువైపులా ఇద్దరు మనుషులు స్లీపర్ల మీదుగా ట్రైన్ ముందు నడుస్తూ ఉన్న పంపించవచ్చును. సరే జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఎస్ఆర్లో చెప్తున్నారు ఇక్కడ 15.17 3.1లో ఇఫ్ వాటర్ రైజెస్ ఓవర్ ద బ్యాలెస్ట్, అంటే బ్యాలెస్ట్ కన్నా ఎక్కువగా ఉన్నట్టయితే, అంటే బ్యాలెస్ట్ మీద వాటర్ ప్రవహిస్తున్నట్టయితే బ్యాలెస్ట్ లెవెల్ బట్ ఈజ్ బిలో రైల్ లెవెల్, అంటే బ్యాలెస్ట్ కన్నా అక్కడ ఉన్నటువంటి కంకర మీదుగా వాటర్ ప్రవహిస్తుంది, రైల్ కన్నా తక్కువగా ఉంది, అంటే రైలు కనపడుతుంది అనమాట అక్కడ, బిలో రైల్ లెవెల్. ది ట్రాక్ షుడ్ బి వాక్డ్ ఓవర్ బై 2 men అబ్రెస్ట్, 1 at either end of the sleepers. ఇద్దరు మనుషులు ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ షుడ్ బి వాక్డ్ ఓవర్ బై 2 men అబ్రెస్ట్ ఆన్ అట్ ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద స్లీపర్ యొక్క చివర, బిఫోర్ ఈచ్ ట్రైన్ అండ్ ప్రతి ట్రైన్కి వెళ్ళాలంట. అండ్ మరియు ఓన్లీ ఇఫ్ ద ట్రాక్ హ్యాస్ నాట్ బీన్ డిస్టర్బ్డ్, ట్రాక్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంట. షుడ్ ద ట్రైన్ బీ అలౌడ్ ఓవర్ ద ట్రాక్, అటువంటి సందర్భంలో మాత్రమే ఇద్దరు మనుషులు ట్రాక్ మీద నడుచుకుంటూ వెళ్తే దాని వెనకమాల మనం ట్రైన్ పంపించవచ్చు. ఎటువంటి సందర్భాల్లో? వాటర్ లెవెల్ బ్యాలెస్ట్ కన్నా ఎక్కువ ఉంటుంది బట్ రైల్ లెవెల్ కన్నా తక్కువ ఉంటుంది, అంటే రైల్స్ అక్కడ కనపడుతుంటాయి. అటువంటి సందర్భంలో ఇద్దరు మనుషులు ట్రాక్ మీద నడుచుకుంటూ ముందుగా వెళ్తూ ఉంటే వెనకమాల ట్రైన్ని మనం మూవ్ చేయొచ్చు. నీరు ట్రాక్ మీదుగా ప్రవహించినప్పుడు, అంటే ఇక్కడ అర్థం ఏంటంటే క్వశ్చన్లో
నీరు ట్రాక్ మీదుగా ప్రవహించినప్పుడు అంటే రైల్ లెవెల్ పైన కూడా వాటర్ ప్రవహిస్తుంది అనమాట. అటువంటి సందర్భాల్లో బండిని ఆపి పీడబ్ల్యూఐ ద్వారా పైలట్ చేయవలను. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇక్కడ ఎస్ఆర్లోనే మళ్ళీ ఇది కూడా ఎస్ఆర్ఏ, జిఆర్ కాదు. 15.17 3.2 ఏం చెప్తుందంటే, వెన్ వాటర్ ఓవర్ టాప్స్ ద రైల్ కన్నా ఎక్కువగా ఉంది, పైన ప్రవహిస్తుంది. ది పీడబ్ల్యూఐ షుడ్ పీడబ్ల్యూఐ గారు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. ఎలాగా? వాకింగ్ ఓవర్ అండ్ ప్రోబింగ్ దట్ ద ట్రాక్ ఈజ్ సేఫ్. దాని మీదుగా నడుచుకుంటూ వెళ్ళి ట్రాక్ సేఫ్గా ఉందని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే సర్టిఫై చేస్తారు. అప్పుడు మాత్రమే ట్రైను మనం పంపించాల్సి ఉంటుంది, పైలట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ట్రాక్ సర్క్యూట్ కలిగి ఉన్న ఏరియాలో ట్రాలీలకు ఏమి ఉండవలెను? ట్రాక్ సర్క్యూట్ కలిగి ఉన్న ఏరియాలలో ట్రాలీకి ఇన్సులేషన్ ఉండాలి. ట్రాలీకి ఇన్సులేషన్ లేకపోతే ట్రాక్ డ్రాప్ అవుతుంది. ట్రాక్ డ్రాప్ అయితే సిగ్నల్స్ పుట్ బ్యాక్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ఆ ట్రాక్ డ్రాప్ అయితే మళ్ళీ అది పోకపోవచ్చు. ఇలా ఏ ట్రైన్ దాన్ని మనం ఆ లైన్లకి మూవ్ చేయలేము. ఇలా అనేక ఇబ్బందులు ఉంటాయి. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇన్సులేషన్ లేని ట్రాలీని ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో తిప్పకూడదు. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ఎస్ఆర్ ఇది కూడా 15.24 2.1. ఏ ట్రాలీ ఆర్ ట్రాలీ లేదా లారీ విచ్ ఈజ్ నాట్ ఇన్సులేటెడ్, దానికి ఇన్సులేషన్ కానీ లేనట్టయితే షల్ నాట్ ఎంటర్ కాకూడదంట. ఎక్కడికి? ఆర్ లేదా బీ ప్లేస్డ్ అంటే పెట్టకూడదంట. ట్రాలీకి మనం పెట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కడ పెట్టకూడదు? ఆన్ ద లైన్ విత్ ఇన్ స్టేషన్ లిమిట్స్ ఉన్నటువంటి ఏరియాలో, అట్ స్టేషన్స్ వేర్ ట్రాక్ సర్క్యూట్స్ ఆర్ ప్రొవైడెడ్. ట్రాక్ సర్క్యూట్లు ఎక్కడైతే ఏ స్టేషన్లో అయితే ఉంటాయో ఆ ట్రాక్ సర్క్యూట్లు ఉన్న స్టేషన్లో ఈ ఇన్సులేషన్ లేనటువంటి ట్రాలీని కానీ లారీని కానీ పెట్టకూడదు. ఏ స్టేషన్కి అయినా కానీ మనకి ట్రాక్ సర్క్యూట్స్ ఉంటాయి కాబట్టి ఏ స్టేషన్లో అయినా కానీ ముందుగా చెప్పకుండా స్టేషన్ మాస్టర్ గారి అనుమతి లేకుండా పెట్టకూడదు. స్టేషన్ మాస్టర్ గారి అనుమతి లేకుండా పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే ట్రాక్ డ్రాప్ అవుతుంది. ట్రాక్ డ్రాప్ అవుతే అన్నీ మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇన్సులేషన్ లేనటువంటి ట్రాలీలు కానీ లారీలు కానీ ట్రాక్ సర్క్యూట్ ఏరియాలో పెట్టకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, టోకెన్లెస్ సింగిల్ లైన్ సెక్షన్లో ఇండిపెండెంట్ మోటార్ ట్రాలీ పంపుటకు ఏ అథారిటీ ఇస్తారు? ఇండిపెండెంట్ మోటార్ ట్రాలీ అంటే ముందు ఆ బ్లాక్ సెక్షన్లో ఏ ట్రైన్ కానీ వెళ్ళకపోతే దాన్ని ఒక్కదాన్నే పంపిస్తున్నట్లయితే ఆ బ్లాక్ సెక్షన్లోకి దాన్ని ఇండిపెండెంట్ మోటార్ ట్రాలీ అంటాము. ఇండిపెండెంట్ మోటార్ ట్రాలీకి TBA 1525 అథారిటీ ఇస్తాము. అయితే ఇక్కడ ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం. ది స్టేషన్ మాస్టర్ షల్ ప్రిపేర్ అన్ అథారిటీ. స్టేషన్ మాస్టర్ గారు ఒక అథారిటీ తయారు చేస్తారంట. ఏంటది? టు ఎంటర్ ద బ్లాక్ సెక్షన్. దేనికి? ఎంటర్ ద బ్లాక్ సెక్షన్లోకి వెళ్ళడానికి. ఎలాగా? ఇన్ డూప్లికేట్ అంటే రెండు ఫైల్స్ తయారు చేస్తారు. ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ TBA 1525 నిర్ధారిత ఫామ్లో 2 కాపీలు తయారు చేస్తారు. ఏది? మోటార్ ట్రాలీ వెళ్ళడానికి. విచ్ ఇన్క్లూడ్స్, ఈ మోటార్ ట్రాలీ అథారిటీలో ఏముంటాయి? TBA 1525లో అథారిటీ టు ప్రొసీడ్, ATP ఉంటుంది. అథారిటీ టు ప్రొసీడ్ మరియు అథారిటీ టు పాస్ LSS అండ్ IB సిగ్నల్. LSS కానీ IB కానీ పాస్ అవటానికి ఏంటి? ఇఫ్ ఎనీ ఎట్ ఆన్, అవి ఏవైనా కానీ. అంటే మనం మోటార్ ట్రాలీ పంపించేటప్పుడు లైన్ క్లియర్ తీసుకోకుండా పంపిస్తాం కాబట్టి LSS ఆన్లో ఉంటుంది, IB సిగ్నల్ ఆన్లో ఉంటుంది. కాబట్టి ఆ LSS IB సిగ్నల్ ఆఫ్ పొజిషన్లోకి తేవడానికి కుదరదు. కాబట్టి దానికోసం అథారిటీ లైన్ క్లియర్ తీసుకున్నప్పుడు అవి రావు. కాబట్టి వాటి కోసం ఈ అథారిటీలో ఈ పార్ట్ ఉంటుంది. అండ్ హ్యాండ్ ఓవర్ 1 ఫైల్ టు ద పర్సన్ ఇన్ఛార్జ్. ఒక ఫైల్ని ఇన్ఛార్జికి అప్పచెప్పాలి. అంటే మోటార్ ట్రాలీలో కొంతమంది మనుషులు మోటార్ ట్రాలీలో వెళ్తారు కాబట్టి బ్రాడ్ గేజ్లో అయితే 10 మంది వెళ్తారు. ఆ 10 మందికిలో ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జికి మనము ఈ ఫైల్ అందజేస్తాం. డ్యూలీ అప్టైనింగ్ హిజ్
సిగ్నేచర్ని తీసుకొని ఆన్ ద కౌంటర్ ఫైల్. ఎక్కడ తీసుకుంటామో కౌంటర్ ఫైల్, అంటే 2 ఫైల్స్ తయారు చేస్తారు కాబట్టి ఒక మన కౌంటర్ ఫైల్ అంటే మన దగ్గర ఉండేటటువంటి ఫైల్ మీద సిగ్నేచర్ తీసుకొని ఒక కాపీని పర్సన్ ఇన్ఛార్జికి, మోటార్ ట్రాలీ పర్సన్ ఇన్ఛార్జికి ఇస్తారు. ఈ తీసుకున్నటువంటి ఈ పర్సన్ ఇన్ఛార్జి బ్లాక్ సెక్షన్ క్లియర్ అవ్వగానే అదర్ ఎండ్ ఉన్నటువంటి స్టేషన్ మాస్టర్కి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మాత్రమే బ్లాక్ సెక్షన్ క్లియర్ అయిందని నిర్ధారించుకుంటారు. డబుల్ లైన్ సెక్షన్లో మోటార్ ట్రాలీ స్టేషన్కు చేరుకున్న తర్వాత స్టేషన్ మాస్టర్ వెనక ఉన్న స్టేషన్ మాస్టర్కి ఎట్లా తెలియజేస్తాడు? ఒక డబుల్ లైన్ సెక్షన్ ఉంది, దాంట్లో మోటార్ ట్రాలీని పంపించారు. పంపించిన తర్వాత ఆ మోటార్ ట్రాలీ క్లియర్ అయిందని చెప్పి ఎలా నిర్ధారించుకుంటారు? క్లియర్ అయిన తర్వాత ఎలా నిర్ధారించుకుంటారు? పిఎన్ ఇచ్చుట ద్వారా మరియు బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని టీఓఎల్ పొజిషన్ నుండి లైన్ క్లోజ్డ్ పొజిషన్కి తెచ్చుట ద్వారా, డబుల్ లైన్ కాబట్టి. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఆన్ డబుల్ లైన్ ది స్టేషన్ మాస్టర్ ఎట్ ద రిసీవింగ్ స్టేషన్ ఆఫ్టర్ వెరిఫైయింగ్ ఆన్ డబుల్ లైన్ ది స్టేషన్ మాస్టర్ ఎట్ ద రిసీవింగ్ స్టేషన్ అంటే మోటార్ ట్రాలీ వెళ్ళినటువంటి స్టేషన్కి ఆఫ్టర్ వెరిఫైయింగ్ అండ్ ఎన్ష్యూరింగ్ ద మోటార్ ట్రాలీ హ్యాజ్ అరైవ్డ్ ఇంటూ హిజ్ స్టేషన్ అతని స్టేషన్కి వచ్చిందని చెప్పేసి వెరిఫై చేసుకుని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత మోటార్ ట్రాలీ వచ్చిందని షల్ టర్న్ ద బ్లాక్ హ్యాండిల్ ఫ్రమ్ టీఓఎల్ పొజిషన్ టు లైన్ క్లోజ్డ్ పొజిషన్. నిర్ధారించుకున్న తర్వాత టీఓఎల్ పొజిషన్ నుండి లైన్ క్లోజ్డ్ పొజిషన్కి ఆ బ్లాక్ హ్యాండిల్ని ఆపరేట్ చేసి అండ్ క్లియర్ బ్యాక్ ద బ్లాక్ సెక్షన్ని క్లియర్ చేసినట్టు నిర్ధారించుకుంటారు. అండ్ ఇన్ఫార్మ్ ద స్టేషన్ మాస్టర్ ఆఫ్ ద స్టేషన్ ఇన్ రియర్, ఎక్కడి నుండి అయితే పంపించారో ఆ స్టేషన్ మాస్టర్కి అట్ ద అదర్ ఎండ్ ఎక్కడి నుండి అయితే పంపించారో ఆ స్టేషన్ మాస్టర్కి టైమ్ ఆఫ్ అరైవల్ సపోర్టెడ్ విత్ ఏ ప్రైవేట్ నెంబర్. ఏ సమయానికి మోటార్ ట్రాలీ వచ్చిందని నిర్ధారించుకున్నారో ఆ సమయం చెప్పి ప్రైవేట్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ప్రైవేట్ నెంబర్ ఇవ్వడం ద్వారా సపోర్టెడ్ విత్ ఏ ప్రైవేట్ నెంబర్ ఇవ్వడం ద్వారా నిర్ధారించుకుంటారు. అంటే పిఎన్ ఇచ్చుట, బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ని టీఓఎల్ పొజిషన్ నుండి లైన్ క్లోజ్డ్ తెచ్చుట, ఈ రెండు కూడా చేయాల్సి ఉంటుంది. ఒక మోటార్ ట్రాలీ ట్రైన్ వెనకాల కానీ లేదా ఇంజన్ లేదా ఇంకొక మోటార్ ట్రాలీ వెనకాల పంపేటప్పుడు ఏ అథారిటీ ఇస్తారు? ఫాలోయింగ్ మోటార్ ట్రాలీ అంటాము. అటువంటి సందర్భంలో T/1525 ఇవ్వడం జరుగుతుంది. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ది స్టేషన్ మాస్టర్ ఆఫ్ ద స్టేషన్ ఫ్రమ్ వేర్ ద మోటార్ ట్రాలీ ఆర్ మోటార్ ట్రాలీస్ ఈజ్ ఆర్ ఫాలోయింగ్. ఎక్కడైతే మోటార్ ట్రాలీ కానీ మోటార్ ట్రాలీస్ కానీ ఫాలోయింగ్ అంటే ఒక ట్రైన్ వెనకాల వెళ్ళినట్టయితే విల్ ప్రిపేర్ ఏ మోటార్ ట్రాలీ పర్మిట్ T/1525 ఇన్ డూప్లికేట్, ఇక్కడ కూడా 2 కాపీలు తయారు చేస్తారు. విచ్ ఇన్క్లూడ్స్ అథారిటీ టు పాస్ LSS ఇఫ్ ఎనీ ఎట్ ఆన్ అండ్ డెలివర్ ఇట్ టు ద అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద మోటార్ ట్రాలీ. అఫీషియల్ ఇన్ఛార్జ్ ఆఫ్ మోటార్ ట్రాలీకి ఈ అథారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అబ్టైన్ హిజ్ సిగ్నేచర్, అంటే ఇక్కడ ఒకటి కానీ లేదా అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే ప్రతి మోటార్ ట్రాలీకి దగ్గర ఇన్ఛార్జ్ దగ్గర అథారిటీ ఇచ్చి తీసుకుంటారనమాట. ఏంటి? అబ్టైన్ హిజ్ సిగ్నేచర్. అఫీషియల్ ప్రతి మోటార్ ట్రాలీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ ఇన్ఛార్జ్ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటారు. ఇన్ ద కౌంటర్ ఫైల్, అంటే కౌంటర్ ఫైల్ 2 కాపీలు తయారు చేస్తారు కాబట్టి కౌంటర్ ఫైల్ మీద తీసుకుంటారు. ది అవుట్ రిపోర్ట్ ఫర్ ద ప్రిసీడింగ్ ట్రైన్ మోటార్ ట్రాలీ అండ్ ద ఫాలోయింగ్ మోటార్ ట్రాలీ షాల్ బి సెంట్ సపరేట్లీ అండ్ రికార్డెడ్ ఇన్ TSR. ప్రతి మోటార్ ట్రాలీ ఎప్పుడు పంపించారనేది TSRలో ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని మోటార్ ట్రాలీలు ఒకే మోటార్ ట్రాలీలా కాకుండా ప్రతి మోటార్ ట్రాలీకి ఒక ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఒక మోటార్ ట్రాలీని ట్రైన్ వెనకాల పంపించేటప్పుడు దాన్ని ఏ విధంగా భావిస్తారు? ఒక మోటార్ ట్రాలీని ట్రైన్ వెనకాల పంపించేటప్పుడు దాన్ని లాస్ట్ వెహికల్ ఆఫ్ ది ట్రైన్గా భావిస్తాం మనం. అయితే ఇక్కడ JNSR ఏం చెప్తుంది చూద్దాం. వెన్ ఫాలోయింగ్ ఏ ట్రైన్ ఆర్ మోటార్ ట్రాలీ, అంటే ఒక మోటార్ ట్రాలీ వెనకమాల కానీ ఒక ట్రైన్ వెనకమాల కానీ మోటార్ ట్రాలీని పంపిస్తున్నట్లయితే ది లాస్ట్ ఫాలోయింగ్ మోటార్ ట్రాలీ షెల్, అంటే ఏదైతే చివరిగా ఉంటుందో మోటార్ ట్రాలీ
అంటే ఒక ట్రైన్ వెనకాల 2 మోటార్ ట్రాలీలు పంపించవచ్చు, లేదా ఒక మోటార్ ట్రాలీ వెనకమాల 2-3 మోటార్ ట్రాలీలు పంపించవచ్చు. లాస్ట్ మోటార్ ట్రాలీని షెల్ ఇన్ దిస్ సెన్స్ ఇన్ రిగార్డ్ ది లాస్ట్ వెహికల్ ఆఫ్ ద ట్రైన్ ఆర్ మోటార్ ట్రాలీ. పంపించినటువంటి లాస్ట్ మోటార్ ట్రాలీని ఆ బ్లాక్ సెక్షన్లోకి పంపిస్తే అది లాస్ట్ వెహికల్గా మనం నిర్ధారించుకుంటాం. ట్రాలీ ఆర్ లారీ నోటీస్. ఇది ట్రాలీ ఆర్ లారీ నోటీస్ అనేది T-bar 1518 ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్లో మనం వర్క్ చేసేటప్పుడు ఇస్తాం. GNSRలో 15.18లో GRలో ఉంది. డిస్టింక్షన్ బిట్వీన్ ట్రాలీ, లారీ అండ్ మోటార్ ట్రాలీ దాని గురించి చెప్తున్నారు ఇక్కడ మనకి T-bar 1518 అంటే ట్రాలీ ఆర్ లారీ నోటీస్. ఇక్కడ ట్రాలీ అంటే ఏంది, లారీ అంటే ఏంది, మోటార్ ట్రాలీ అంటే ఏంది అన్నది చెప్తున్నారు. సరే చూద్దాం, మనకు ఉపయోగపడింది కాబట్టి. ఏ వెహికల్ విచ్ కెన్ బి లిఫ్టెడ్ బాడీలీ అంటే లేపగలిగినటువంటి వెహికల్ విచ్ కెన్ బి లిఫ్టెడ్ బాడీలీ అంటే కొంతమంది వ్యక్తులు కలిసి లేపగలిగితే ఆఫ్ ద లైన్ బై 4 men అంటే 4 మనుషులు కలిసి లిఫ్టెడ్ బాడీని అంటే దాన్ని ఆ వస్తువుని ట్రాక్ మీద పెట్టగలిగితే షల్ బి డీమ్డ్ టు బి ఏ ట్రాలీ, దాన్ని ట్రాలీ అనొచ్చంట. అంటే 4 వ్యక్తులు కలిసి ఆ వెహికల్ని ట్రాక్ మీద కానీ మనం పెట్టగలిగినట్లయితే దాన్ని ట్రాలీ అంటారంట. అండ్ ఎనీ సిమిలర్ అటువంటిదే మరియు అలాగే ఎనీ సిమిలర్ బట్ హెవియర్ వెహికల్ అంటే అలాంటిదే బట్ హెవియర్ వెహికల్ అంటే దాని మీద ఏమైనా పెట్టినట్టయితే లేదా ఇంకా హెవీ వెహికల్ ఏదన్నా ఉందంటే 4 మోయగలగాలి దాన్ని మళ్ళీ, అంటే వెయిట్ ఉన్నప్పుడు కాదు, వెయిట్ లేనప్పుడు. బట్ హెవియర్ వెహికల్ షల్ బి డీమ్డ్ టు బి ఏ లారీ అంటే దాని మీద ట్రాలీ మీద ఏమైనా పెట్టినట్టయితే దాన్ని లారీగా పరిగణిస్తారు. ఇక్కడ మనకి అడిగిన ప్రశ్న ఏంటి, ట్రాలీ ఆర్ లారీ నోటీస్ అనేది T-bar 1518 1518 రూపంలో మనం ఒక అథారిటీ లాంటిది ఉంటుంది, దాన్ని ఇస్తాం. దాన్నే లారీ నోటీస్ లేదా ట్రాలీ నోటీస్ అంటారు. రాత్రులందరూ లారీ ఏ రూల్స్ ద్వారా పనిచేయను. ట్రైన్ వర్కింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆ ట్రైన్ వర్కింగ్ సిస్టమ్ ప్రకారమే లారీ పనిచేయాల్సి ఉంటుంది. అంటే ఒక ట్రైన్ వర్కింగ్ మనం ఎలా GNSR ప్రకారం ఎలా చేస్తామో లారీ కూడా అదే, అంటే మెటీరియల్ ట్రైన్ ఇట్లాంటివి ఎలా చేస్తామో అలాగే చేయాల్సి ఉంటుంది. GNSR ఏం చెప్తుందో చూద్దాం. SR ఆన్ సెక్షన్స్ ఇండికేటెడ్ ఏ లారీ షెల్ ఓన్లీ బి వర్క్డ్ అండర్ ద రూల్స్ ఆఫ్ వర్కింగ్ ఆఫ్ ట్రైన్స్ అంటే మనం లైన్ క్లియర్ తీసుకొని ఇట్లా ఎలా మనం చేస్తామో లైన్ బ్లాక్ చేసినప్పుడు అయినా కానీ ఆ లారీని అలాగే మనము ట్రీట్ చేసి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు బోత్ డ్యూరింగ్ డే అండ్ నైట్, డేలో అయినా కానీ నైట్లో అయినా కానీ లారీ ఎలా పనిచేస్తుంది, ట్రైన్ వర్కింగ్కి ఏ రూల్స్ పనిచేస్తాయో అదే రూల్స్ ద్వారా మనం లారీ కూడా అలాగే పనిచేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, సెల్ఫ్ ప్రొపల్డ్ వెహికల్ రోడ్ల మీద మరియు ట్రాక్ల మీద నడిచే దాన్ని ఏమంటారు? మనకి రోడ్డు మీద ట్రాక్ మీద రెండింటి మీద నడవాలి, దాన్ని RRV అంటారు, రైల్ కమ్ రోడ్ వెహికల్ అంటారు. ఏమంటాము? రైల్ కమ్ రోడ్ వెహికల్ అంటారు. ఈ సెల్ఫ్ ప్రొపల్డ్ వెహికల్ అనమాట ఇది. అంటే దాంట్లోనే ఒక లారీ లాగా ఉంటుంది, దాంట్లోనే మనకి ట్రాక్ మీద ప్రయాణం చేయొచ్చు, బై రోడ్డు మీద ప్రయాణం చేయొచ్చు. GNSRలో RRV గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం. RRV ఈజ్ ఏ సెల్ఫ్ ప్రొపైల్డ్ అంటే దానంతటా అది నడవగలుగుతుంది. దానంతటా అది నడవగలుగుతుందంటే ఇక్కడ మరీ లోపలికి వెళ్ళమాకండి అయ్యా. దాని అర్థం ఏంటంటే దానికి మోటారు ఇవన్నీ ఉంటాయి, ఆ మోటార్ ఆపరేట్ చేస్తే అది పనిచేస్తుందని అర్థం. RRV ఈజ్ ఏ సెల్ఫ్ ప్రొపైల్డ్ వన్ విచ్ కెన్ రన్ ఆన్ రైల్వే ట్రాక్, దాన్ని మనం రైల్వే ట్రాక్ మీద తిప్పగలం. కెన్ రన్ ఆన్ రైల్వే ట్రాక్ యాజ్ వెల్ యాజ్ ఆన్ రోడ్డు మీద కూడా మనం తిప్పగలుగుతాము, అంటే నడపగలుగుతాము. ఇట్ షెల్ బి ట్రీటెడ్ అండ్ సిగ్నల్డ్ యాజ్ ఎ ట్రైన్. ఇది మనకి ఎలా పనిచేస్తుంది, సిగ్నల్స్ ద్వారా మన ట్రైన్ వర్కింగ్ ఎలాగ ఉంటుందో అలాగే పనిచేయాల్సి ఉంటుంది, సిగ్నల్ లేకుండా ఇది రాకూడదు. సరే, ఇక్కడ మనకి ఇంకా కొన్ని ఇచ్చారు. TTM
ట్రాక్ ట్యాంపరింగ్ మిషన్, లేదా ఇంకొక పదం ఏదో ఉంది, టీ అంటే టై అనే ఏదో ఒకటి వస్తుంది. ట్రాక్ ట్యాంపరింగ్ మిషన్ అంటాం మనం. తర్వాత ఆర్ఆర్వి అంటే రైల్ కమ్ రోడ్ వెహికల్. ఇక్కడ మనకి ఇంకా 2 కొత్త పదాలు వచ్చినాయి, అందుకనే చెప్పడం జరుగుతుంది. ఎస్పిఏఆర్ఎంవి, అట్లాగే ఎస్పిఏఆర్టి. చూద్దాం. సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్. ఎస్పిఏఆర్ఎంవి అంటే సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్. అంటే మెడికల్ వ్యాన్కి మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంజన్ అటాచ్ చేసి తీసుకెళ్తాం. అలా కాకుండా డైరెక్ట్గా దానంతటా అదే, అంటే దానికి సెల్ఫ్ ప్రొపెల్డ్ మిషన్ ఉంటుందన్నమాట. అంటే మోటార్ అవి దానంతటా అదే నడవగలుగుతుంది. అటువంటి మిషన్ని మనం సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ అంటాం. అంటే లోకోలు దాని అవసరం ఉండకుండా దానంతటా అదే స్టార్ట్ చేసి మనం మెడికల్ వ్యాన్ని పంపించవచ్చు. దాన్ని ఎస్పిఏఆర్ఎంవి అంటారు, స్పార్ఎంవి అంటారు. ఈ స్పార్ఎంవి వచ్చేసి సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్. అట్లాగే ఈ స్పార్ట్ అంటే సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్. అంటే యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్కి మనం లోకో అటాచ్ చేసి ఇవన్నీ చేస్తే టైము, గోల్డెన్ అవర్స్ ఇవన్నీ మిస్ అవుతాం. కాబట్టి ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ వెంటనే దాన్ని స్టార్ట్ చేసి మనం తీసుకెళ్ళొచ్చు అన్నమాట. నెక్స్ట్, ఆర్ఆర్వికి ట్రాక్ మీద ఎక్కుట కానీ దిగుట కానీ మిడ్ సెక్షన్లో ఎక్కడి నుండి చేదురు. రైల్ కమ్ రోడ్ వెహికల్ మనం రోడ్డు మీద కూడా తిప్పొచ్చు కదా. రోడ్డు మీద తిప్పాలంటే మరి ట్రాక్ నుండి పక్కకు రావాలి కదా. అది ఎక్కడ జరుగుతుంది? మిడ్ సెక్షన్లో ఎక్కడి నుండి చేదురు. స్టేషన్లో చేయగలమా? లేదు, చేయలేం. అట్లాగే మిడ్ సెక్షన్లో చేయగలుగుతాం. ఎక్కడ? లెవెల్ క్రాసింగ్ దగ్గర మాత్రమే మనము రైల్ కమ్ రోడ్ వెహికల్ని బయటికి తీసుకురావడం కానీ లేదా ట్రాక్ మీదకి తీసుకురావడం కానీ చేయొచ్చు. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్తే ఆన్ ట్రాకింగ్, ఆ మిషన్ ఆర్ఆర్విని ఆన్ ట్రాకింగ్ అండ్ ఆఫ్ ట్రాకింగ్, అంటే దాన్ని ట్రాక్ మీద తీసుకెళ్తాం కానీ తీసుకురావటం కానీ బయటికి తీసుకురావటం కానీ ఇన్ మిడ్ సెక్షన్. మిడ్ సెక్షన్లో ఎలా తీసుకురాగలుగుతాం? ఆన్ ట్రాకింగ్ అండ్ ఆఫ్ ట్రాకింగ్ ఇన్ మిడ్ సెక్షన్ షల్ బి డన్ ఫ్రమ్ ఏ లెవెల్ క్రాసింగ్, ఎల్సీ గేట్ల దగ్గర మాత్రమే తీసుకురావాలి. 2 వరుసల మధ్య న్యూట్రల్ సెక్షను ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సబ్స్టేషన్కి. అంటే మనం ఓహెచ్ వాడతాం కాబట్టి ఆ ఓహెచ్కి, ఒక ఓహెచ్కి ఇంకొక ఓహెచ్ సబ్స్టేషన్ల మధ్యలో న్యూట్రల్ సెక్షన్ ఉంటుంది. ఆ న్యూట్రల్ సెక్షన్ విడదీసేది సబ్స్టేషన్స్. అంటే ఆ న్యూట్రల్ సెక్షన్కి ఇరువైపులా, అటువైపు ఒక సబ్స్టేషన్, ఇటువైపు ఒక సబ్స్టేషను పవర్ సప్లై చేస్తుంది. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. న్యూట్రల్ సెక్షన్ అంటే ఏంటి? న్యూట్రల్ సెక్షన్ మీన్స్ ఏ షార్ట్ సెక్షన్ ఆఫ్ ఇన్సులేటెడ్ అండ్ డెడ్ ఓవర్హెడ్ equipment with separates the area fed by adjacent substations or feeding stations. 2 సబ్స్టేషన్స్ లేదా 2 ఫీడింగ్ స్టేషన్స్ మధ్యలో కొంత భాగాన్ని, ఒక కరెక్ట్గా చూడలేదు, కొంత భాగం న్యూట్రల్గా ఉంటుంది. అంటే అక్కడ పవర్ ఉండదు. దాన్ని న్యూట్రల్ సెక్షన్ అంటారు. న్యూట్రల్ సెక్షన్ ఈజ్ ప్రొవైడెడ్ మిడ్వే బిట్వీన్ 2 కన్సెక్యూటివ్ సబ్స్టేషన్స్. 2 సబ్స్టేషన్ల మధ్యలో ఉంటుంది. ఇక్కడ న్యూట్రల్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది? 2 సబ్స్టేషన్ల మధ్యలో ఉంటుంది. ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే 2 ఫీడింగ్స్ పోస్టుల మధ్యలో ఉంటుంది. లైవ్ ఎక్విప్మెంట్కి ఎన్ని మీటర్ల చుట్టూ కొలతలో డేంజర్ జోన్ ఉండును. ఈ ఓహెచ్ లైవ్ ఎక్విప్మెంట్కి ఎన్ని మీటర్ల దూరం దాకా డేంజర్ జోన్ అని పిలుస్తాం మనం. ఆ 2 మీటర్ల దాకా డేంజర్ జోన్. ఆ 2 మీటర్ల దూరంలో ఏది ఉన్నా కానీ ఓహెచ్ మనకి పవర్ పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ 2 మీటర్ల దూరాన్ని ఓహెచ్ వైర్కి, లైవ్ ఓహెచ్ వైర్కి 2 మీటర్ల దూరాన్ని డేంజర్ జోన్ అని పిలుస్తాం. కమ్స్ విత్ ఇన్ ద డేంజర్ జోన్ దట్ ఈజ్ విత్ ఇన్ 2 మీటర్స్ ఆఫ్ లైవ్ ఓహెచ్. ఓహెచ్ ఉన్నటువంటి ఓహెచ్ ఉన్నటువంటి ఆ వైర్కి 2 మీటర్ల దూరం లైవ్ ఓహెచ్ అంటే పవర్ ఉండాలి అందుట్లో. దానికి 2 మీటర్ల దాకా మనం డేంజర్ జోన్ అని పిలుస్తాం. ఆ 2 మీటర్ల దూరంలో ఏ వస్తువు ఉన్నా కానీ ఓహెచ్ అంటే ఆ పవర్ పాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓహెచ్లో ఏదైనా అవరోధము లేదా అసాధారణమైన పరిస్థితి కలిగినప్పుడు, అంటే ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్లో
ఓహెచ్లో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ట్రైన్స్ యొక్క సిబ్బంది ఎవరిని సంప్రదించాలని? ట్రాక్షన్ పవర్ కంట్రోలర్ని సంప్రదించాలి. అత్యవసర పరిస్థితిలో ఐసోలేటర్స్ని ఆపరేట్ చేయుట కొరకు డిఈఈ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ద్వారా ఇవ్వబడిన కాంపిటెన్సీ సర్టిఫికెట్ చట్టబద్ధ కాల పరిమితి ఎంత? 3 సంవత్సరాలు ఉంటుంది. ఐసోలేటర్స్ని ఆపరేట్ చేయడానికి అంటే ఎమర్జెన్సీ టైంలో ఐసోలేటర్ని ఆపరేట్ చేస్తే పవర్ ఆగిపోవటం కానీ ఆఫ్ చేస్తే అది ఎప్పుడు ఆన్లో ఉంటుంది, దాన్ని ఆఫ్ చేస్తే పవర్ ఆగిపోతుంది. ఆఫ్ చేయాలి అంటే దానికి కొంత ట్రైనింగ్ ఉండాలి. ఆ ట్రైనింగ్కి ఎవరిస్తారు? డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఇస్తారు. అయితే ఆ ట్రైనింగ్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ వ్యాలిడిటీ, కాంపిటెన్సీ సర్టిఫికెట్ వ్యాలిడిటీ 3 సంవత్సరాలు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నాలెడ్జ్ టెస్ట్ చేసి డిఈఈ టిఆర్డి అంటారు, డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ టిఆర్డి వారు మనకి సర్టిఫికెట్ ఇస్తారు. ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి అది 3 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ కొత్తది ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా టవర్ వ్యాగన్ని రైలు బండితో కలిపి పంపవలసి వచ్చినప్పుడు దాన్ని బండిలో ఎక్కడ అమర్చవలను? టవర్ వ్యాగన్ అంటే లేదా టవర్ కారు ట్రైన్తో పాటు పంపించాలి. అప్పుడు దాన్ని బండిలో ఎక్కడ పెట్టవలసి ఉంటుంది? ఇక్కడ కూడా ఆన్సర్లు కొంచెం ఆప్షన్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అయితే జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. వెన్ ద టవర్ వ్యాగన్ ఈజ్ మూవ్డ్, టవర్ వ్యాగన్ పంపించాల్సి వస్తే అటాచ్ టు ఏ ట్రైన్, అటాచ్ చేయాలంట ట్రైన్కి. ఇట్ షుడ్ బి ఇన్సైడ్ ది రియర్ బ్రేక్ వ్యాన్, ఇన్సైడ్ ద రియర్ బ్రేక్ వ్యాన్, బ్రేక్ వ్యాను ఇన్సైడ్ ద రియర్ బ్రేక్ వ్యాన్ అంటే చిట్ట చివరి ఉన్నటువంటి బ్రేక్ వ్యాన్కి ఇన్సైడ్ ఉండాలంట. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ విచ్ ద టవర్ వ్యాగన్ is attached షుడ్ బి రిస్ట్రిక్టెడ్ ద స్పీడ్ ఆఫ్ ద టవర్ వ్యాగన్ విచ్ ఈజ్ స్టెన్సిల్డ్ ఆన్ ద టవర్ వ్యాగన్. టవర్ వ్యాగన్ మీద అది ఎంత స్పీడ్తో వెళ్ళవలసి ఉంటుంది దాని యొక్క ఎంపీఎస్ స్టెన్సిల్తో రాసి ఉంటుంది, అంటే ప్రింట్ చేసి ఉంటుంది. ఆ స్పీడ్ని మించి ఆ ట్రైన్ కూడా వెళ్ళటానికి వీల్లేదు. అబ్జర్వింగ్ ఆల్ ద అదర్ స్పీడ్ రిస్ట్రిక్షన్స్, మిగతా స్పీడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. అంటే అంతకన్నా తక్కువ ఉంటే అక్కడ అవి కూడా ఫాలో చేయాల్సి ఉంటుంది. స్టెన్సిల్తో 80 kmph ఉందనుకోండి టవర్ వ్యాగన్, స్టెన్సిల్తో సపోజ్ 50 kmph ఉందనుకోండి, బ్లాక్ సెక్షన్లో 20 kmph ఉంటే అక్కడ 50 ఉంది కదా అని 50 వెళ్ళకూడదు. అక్కడ 20 kmph ఉంది కాబట్టి ఆ 20 kmph ద్వారానే అటాచ్ అయినటువంటి టవర్ వ్యాగన్ ఉన్న ట్రైన్ కూడా 20 kmphtోనే వెళ్ళాల్సి ఉంటుంది. నెసెసరీ కాషన్ ఆర్డర్ షల్ బి ఇష్యూడ్ అంటే దానికి సంబంధించినటువంటి కాషన్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. టు ద లోకో పైలట్ ఆఫ్ ద ట్రైన్ డ్యూలీ అడ్వైజింగ్ ద గార్డ్ ఆఫ్ ద ట్రైన్ అండ్ కంట్రోల్కి గార్డ్కి లోకో పైలట్కి గార్డ్కి కాషన్ ఆర్డర్ ఇచ్చి చెప్తారు. అట్లాగే ట్రైన్ కంట్రోలర్ కూడా ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. టవర్ కారు యొక్క వేగం ఎంత? టవర్ కారు యొక్క వేగము దానిపైన స్టెన్సిల్తో రాసి ఉంటుంది. ది టవర్ వ్యాగన్ షల్ రన్ ఎట్ ఎ స్పీడ్ స్టెన్సిల్ సబ్జెక్ట్ టు కాషన్ ఆర్డర్ ఇన్ ఫోర్స్. టవర్ వ్యాగన్ మీద దానిపై రాసి ఉంటుంది, ప్లస్ అలాగే స్టెన్సిల్తో రాసి ఉంటుంది. అంటే స్టెన్సిల్ అంటే ప్రింటెడ్ అనమాట, దానికి మించి వెళ్ళకూడదు. ఒక హెల్దీ సెక్షన్ని తాత్కాలికంగా ఐసోలేట్ చేసి రీఎనర్జైజ్ చేసిన తర్వాత, అంటే ఒక లైన్ ఎలక్ట్రికల్ లైను దాన్ని తాత్కాలికంగా ఐసోలేట్ చేశారు, అంటే పవర్ ఆపేశారు కొంతకాలం. తర్వాత రీఎనర్జైజ్ చేసిన తర్వాత లేదా కొత్త లైన్లు కూడా అప్పుడు దాకా పవర్ ఉండదు, అప్పుడు పవరు ఎనర్జైజేషన్ చేస్తారు. అప్పుడు కూడా ఫాల్టీ సెక్షన్లో బండి పంపేటప్పుడు మొదటి ట్రైన్ వేగం ఎంత? ఇక్కడ పగలు మరియు రాత్రులు అని ఇచ్చారు. ఇక్కడ మనకి 60/30 kmphతో, అంటే పగలైతే డేలో అయితే 60 kmphతో, నైట్ అయితే 30 kmphతో మొదటి ట్రైన్ వెళ్ళాల్సి ఉంటుంది. ప్రొసీడ్ విత్ స్పీడ్ నాట్ ఎక్సీడింగ్ 60 kmph డ్యూరింగ్ డేలో అయితే 60 km వేగంతో. వెన్ విజిబిలిటీ హెడ్ ఈజ్ క్లియర్గా విజిబిలిటీ కూడా ఉండాలి. అండ్ నాట్ ఎక్సీడింగ్ 30 kmph డ్యూరింగ్ నైట్, అంటే
విజిబిలిటీ సరిగా లేనట్లయితే డేలో అయినా కానీ 30 kmph వెళ్ళాలి, 30 km డ్యూరింగ్ నైట్. సబ్జెక్ట్ టు అబ్జర్వెన్స్ ఆఫ్ అదర్ స్పీడ్ రిస్ట్రిక్షన్స్. ఇంకేమన్నా 30 కన్నా తక్కువ వేగంతో అక్కడ కాషన్ ఆర్డర్ ఉంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. పవర్ బ్లాక్ సమయంలో ఏ బండ్లను పంపించెదరు? పవర్ బ్లాక్ సమయంలో ఏ బండ్లను పంపించకూడదు. అయితే పవర్ బ్లాక్ అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. పవర్ బ్లాక్ అడిగేటప్పుడు వాళ్ళు టవర్ కార్ కాకుండా మాన్యువల్గా ఏదైనా వర్క్ చేసుకుంటున్నట్టయితే వాళ్ళు డీజిల్ పర్మిట్ అని ఇస్తారు. డీజిల్ ట్రాక్షన్ హాల్డ్ అంటే డీజిల్ ట్రాక్షన్ ఉన్నటువంటి వాటిని పంపించడానికి పవర్ బ్లాక్ సమయంలో ఆస్కారం ఉంటుంది. చూద్దాం జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో. పవర్ బ్లాక్ అంటే ఏంటి? పవర్ బ్లాక్ మీన్స్ బ్లాకింగ్ ఆఫ్ ఏ సెక్షన్. ఒక సెక్షన్ని బ్లాక్ చేస్తున్నారు. ఆఫ్ లైన్ అగైనెస్ట్ మూమెంట్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ట్రాఫిక్. ఎలక్ట్రిక్ ట్రాఫిక్కి అగైనెస్ట్గా అంటే ఎలక్ట్రిక్ ట్రాఫిక్ లేకుండా ఆ బ్లాక్ సెక్షన్ని బ్లాక్ చేస్తున్నారు. అటువంటి దాన్ని మనం పవర్ బ్లాక్ అంటాం. హవెవర్ ఏదేమైనప్పటికీ డ్యూరింగ్ దిస్ బ్లాక్ పీరియడ్, ఈ బ్లాక్ చేసే సందర్భంలో డీజిల్ ట్రాఫిక్ మే బీ డెల్ట్. డీజిల్ ట్రాఫిక్ని పంపవచ్చు అంట. మే బీ డెల్ట్. దిస్ బ్లాక్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ఓహెచ్ మెయింటెనెన్స్ పర్పస్. అంటే టవర్ కార్తో వెళ్ళేటట్టయితే వాళ్ళు డీజిల్ నాట్ పర్మిటెడ్ అంటారు. అలా కాకుండా టవర్ కార్తో కాకుండా ఓన్లీ మెయింటెనెన్స్కి వెళ్ళేటట్టయితే వాళ్ళు డీజిల్ కెన్ బి పర్మిటెడ్ అని చెప్పి ఇస్తారు. రైలు బండి యొక్క గార్డుకి ఆథరైజ్డ్ పర్సన్ నుండి ఓడీసీ అనుమతి పొందిన తర్వాత, అంటే ఆథరైజ్డ్ పర్సన్ నుండి ఓడీసీ పంపించవచ్చు అని చెప్పి రైలు బండి యొక్క గార్డుకి అనుమతి దొరికింది. ఆ తర్వాత ఎలక్ట్రికల్ సెక్షన్లో వెళ్ళుటకు ఎవరి అనుమతి కావాలను? అంటే ఆథరైజ్డ్ పర్సన్ నుండి ఓడీసీకి పర్మిషన్ వచ్చినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ సెక్షన్లో ఎవరి అనుమతి కావాలను? టీపీసీకి ఇన్ఫామ్ చేసి టీపీసీ దగ్గర నెంబర్ తీసుకొని ఓడీసీని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. షెల్ బి అబ్టైన్డ్ బై ఆథరైజ్డ్ పర్సన్స్ ఫ్రమ్ ద టీపీసీ. నోటీస్ స్టేషన్లో డివిజనల్ కాషన్ ఆర్డర్లు ఇచ్చుట స్టేషన్లో ప్రత్యేకంగా ఎందులో చెప్పబడును? అంటే నోటీస్ స్టేషన్లో డివిజనల్ కాషన్ ఆర్డర్లు ఇస్తారు. అయితే ఇవి ఎక్కడ పేర్కొనబడతాయి? డివిజనల్ నోటీస్ స్టేషన్ అని ఎక్కడ పేర్కొనబడుతుంది? వర్కింగ్ టైం టేబుల్లో మనకి క్లియర్ కట్గా నోటీస్ స్టేషన్లు తెలియపరచబడతాయి. అసలు నోటీస్ స్టేషన్ అంటే ఏంటి? ఒక కోచింగ్ ట్రైన్ అక్కడి నుండి స్టార్ట్ అవుతున్నా, లేదా ఒక గూడ్స్ ట్రైన్ అక్కడి నుండి స్టార్ట్ అవుతున్నా, ప్రతి సందర్భంలో అక్కడి నుండి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటువంటప్పుడు అంటే ఒక ట్రైను అక్కడి నుండే స్టార్ట్ అవుతుంది అనుకోండి, దాన్ని నోటీస్ స్టేషన్గా పేర్కొంటారు. ఒక గూడ్స్ ట్రైను ప్రతిరోజు అక్కడి నుండే స్టార్ట్ అవ్వాలి అనుకోండి, దాన్ని కూడా మనం నోటీస్ స్టేషన్గా పరిగణిస్తాము. ఆ నోటీస్ స్టేషన్ల సమాచారము మనకి వర్కింగ్ టైం టేబుల్లో ఉంటుంది. లిస్ట్ ఆఫ్ నోటీస్ స్టేషన్స్ జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం. ది నోటీస్ స్టేషన్స్ ఆర్ ఎనీ అదర్ స్టేషన్స్ వేర్ డివిజనల్ కాషన్ ఆర్డర్ షెల్ బి ఇష్యూడ్. నోటీస్ స్టేషన్లు లేదా ఇతర స్టేషన్లు ఎక్కడైతే డివిజనల్ కాషన్ ఆర్డర్స్ షెల్ బి ఇష్యూడ్ ఇస్తారో, ఆర్ స్పెసిఫైడ్ ఎక్కడైతే స్పెసిఫై చేస్తారో ఇన్ ద రెస్పెక్టివ్ డివిజనల్ వర్కింగ్ టైం టేబుల్స్, అవి ఆ డివిజన్కి సంబంధించిన వర్కింగ్ టైం టేబుల్లో పేర్కొనడం జరుగుతుంది. కాషన్ ఆర్డర్లో స్టేషన్ యొక్క మొత్తం పేరు రాయవలెను, కానీ ఏ విధంగా రాయకూడదు. కోడ్స్ కానీ మిగతా ఏ రూపంలో కూడా ఆ స్టేషన్ యొక్క పేరు రాయకూడదు. పూర్తి పేరు రాయాల్సి ఉంటుంది కాషన్ ఆర్డర్లో. జిఎన్ఎస్ఆర్లో ఏం చెప్తుందో చూద్దాం. నేమ్స్ ఆఫ్ ద స్టేషన్స్ కన్సర్న్ షుడ్ బి రిటన్ ఇన్ ఫుల్. పూర్తిగా పేరు మొత్తం రాయాలి. కోడ్స్ షుడ్ నాట్ బి యూజ్డ్. కాషన్ ఆర్డర్లో అన్ని స్పీడ్ రిస్ట్రిక్షన్స్ ఏ ఆర్డర్లో ఉండవలెను? జియోగ్రాఫికల్ ఆర్డర్ అంటారు. జియోగ్రాఫికల్ ఆర్డర్లో మాత్రమే కాషన్ ఆర్డర్స్ ఉండవలెను. అంటే ఇక్కడ జియోగ్రాఫికల్ ఆర్డర్ అంటే ఒక సెక్షన్లో 0 కిలోమీటర్ నుండి 50 కిలోమీటర్ దాకా ఆ సెక్షన్ ఉన్నట్లయితే మొట్టమొదట రాసేటటువంటి 10వ కిలోమీటర్లో ఏ కాషన్ ఆర్డర్ ఉందో అది రాయాలి. తర్వాత 12వ కిలోమీటర్లో ఏముందో అది రాయాలి. అట్లా జియోగ్రఫికల్ ఆర్డర్లో రాయాల్సి ఉంటుంది. అలా కాకుండా 12వ కిలోమీటర్లో ఉన్న కాషన్ ఆర్డర్ ముందు, తర్వాత 10వ కిలోమీటర్లో ఉన్న కాషన్ ఆర్డరు, తర్వాత 15వ కిలోమీటర్లో అలా జిగ్జాగ్గా రాయకూడదు.
వరుస క్రమంలో అంటే 0 కిలోమీటర్ నుండి ఆ సెక్షన్ 50 కిలోమీటర్ల దాకా ఉంది కాబట్టి వరుస క్రమంలో 0 కిలోమీటర్లో ఏ కాషన్ ఆర్డర్ ఉంది, 10 kmph దగ్గర ఏముంది, 10 కిలోమీటర్ దగ్గర ఏముంది, 12 కిలోమీటర్ దగ్గర ఏముంది, అట్లా జియోగ్రఫికల్ ఆర్డర్లో ఒక క్రమ పద్ధతిలో మాత్రమే మనం కాషన్ ఆర్డర్ రాయాల్సి ఉంటుంది. జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం. ది కాషన్ ఆర్డర్ షుడ్ హ్యావ్ ఆల్ ద స్పీడ్ రిస్ట్రిక్షన్స్. కాషన్ ఆర్డరు ఎలా ఉండాలంట, షుడ్ హ్యావ్ ఆల్ ద స్పీడ్ రిస్ట్రిక్షన్స్, పర్మనెంట్ అండ్ టెంపరీ. పర్మనెంట్ కాషన్ ఆర్డర్లు మరియు టెంపరీ కాషన్ ఆర్డర్లు రెండు కూడా ఉండాలంట. ఇన్ ఫోర్స్లో ఉన్నటువంటి రెండు కూడా, అంటే పర్మనెంట్ పిఎస్ఆర్ అండ్ టిఎస్ఆర్లు. ఇన్ ఏ జియోగ్రఫికల్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలి, జియోగ్రఫికల్ ఆర్డర్ అంటే ఒక క్రమ పద్ధతిలో, అంటే కిలోమీటర్ వైజ్గా మాత్రమే. ఇన్ రిలేషన్ టు ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ అప్ టు ద నెక్స్ట్ నోటీస్ స్టేషన్ దాకా ఒక జియోగ్రఫికల్ ఆర్డర్లో కాషన్ ఆర్డర్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కాషన్ ఆర్డర్స్ని కాషన్ ఆర్డర్ బుక్లో జియోగ్రఫికల్ ఆర్డర్లో ఎప్పుడు ఫార్వర్డ్ చేస్తారు, ఎప్పుడు బ్రింగ్ ఫార్వర్డ్ చేస్తారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి బ్రింగ్ అంటాము, తీసుకువెళ్ళి అక్కడ పెడతాం అనమాట. దాన్ని బ్రింగ్ ఫార్వర్డ్. ఎవ్రీ మండే అట్ ఆడ్ అవర్స్ అంటే ప్రతి సోమవారం ఆడ్ అవర్స్ నాటికి కాషన్ ఆర్డర్స్ని ఫార్వర్డ్ చేసుకుంటూ ఉండాలి. ఉన్నటువంటి వాటన్నిటిని కూడా, అంటే అమల్లో ఉన్నటువంటి కాషన్ ఆర్డర్ అన్నిటిని కూడా ప్రతి సోమవారం ఆడ్ అవర్స్ అప్పుడు మనము సపరేట్గా అంటే మళ్ళా ఫ్రెష్గా రాసుకొని ఉంచుకోవాలి. జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం. ఇన్ ద కాషన్ ఆర్డర్ రిజిస్టర్ అండ్ బ్రింగ్ ఫార్వర్డ్ ద కాషన్ ఆర్డర్స్, అంటే బ్రింగ్ ఫార్వర్డ్ అంటే ఫ్రెష్గా రాయాలన్నమాట. గతంలో ఉన్న వాటిని మళ్ళా, అంటే అవి మధ్యలో క్యాన్సిల్ అయి ఉన్నట్టయితే వాటిని కాకుండా అమల్లో ఉన్నటువంటి వాటిని ఎలా బ్రింగ్ ఫార్వర్డ్ ద కాషన్ ఆర్డర్స్ ఇన్ ఫోర్స్ ఎవ్రీ మండే అట్ ఆడ్ అవర్స్. ప్రతి సోమవారం ఆడ్ అవర్స్కి వాటిని ఎలా రాయాలి, ఇన్ జియోగ్రఫికల్ ఆర్డర్ అంటే వరుస క్రమంలో, అంటే 0 నుండి 50 కిలోమీటర్ దాకా ఉన్నట్టయితే ఆ బ్లాక్ ఆ సెక్షను 0, 1, 2, 3 ఆ ప్రదేశంలో ఆ కిలోమీటర్ దగ్గర ఉన్న కాషన్ ఆర్డర్ని ఆ క్రమంలో జియోగ్రఫికల్ ఆర్డర్లో రాయాలి. జియోగ్రఫికల్ ఆర్డర్ ఇన్ రిలేషన్ టు ద డైరెక్షన్ ఆఫ్ మూమెంట్, అంటే అప్ అయితే అప్ విధంగా, డౌన్ అయితే డౌన్ విధంగా. డౌన్ అయితే మళ్ళీ తగ్గుతూ వస్తుంది, అప్ అయితే పెరుగుతూ వస్తుంది. అలా జియోగ్రఫికల్ ఆర్డర్లో కాషన్ ఆర్డర్స్ అన్నీ మండే ఆడ్ అవర్స్కి బ్రింగ్ ఫార్వర్డ్ చేస్తాం. కాషన్ ఆర్డర్ యొక్క రికార్డు ఫైల్స్ని, అంటే కాషన్ ఆర్డర్ ప్రతిరోజు ఇచ్చినటువంటి కాషన్ ఆర్డర్ని ఒక ఫైల్ని రికార్డ్ చేసి పెట్టుకుంటాం, అంటే దాచిపెడతారనమాట. అవి ఎన్ని నెలల వరకు భద్రపరచవలను, 6 months వరకు కాషన్ ఆర్డర్స్ని భద్రపరచవలసి ఉంటుంది. జిఎన్ఎస్ఆర్ ఏం చెప్తుందో చూద్దాం. రికార్డ్ ఫైల్స్ ఆఫ్ ద కాషన్ ఆర్డర్స్ షల్ బి ప్రిజర్వ్డ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months ఆఫ్టర్ యూజ్. వాడిన తర్వాత 6 నెలల దాకా ఆ మాస్టర్ కాపీని లేదా ఆ రికార్డు కాపీని భద్రపరచవలసి ఉంటుంది. టీవీయూని పూర్తిగా వివరించమంటున్నాడు. టీవీయూ అంటే ఏంటి, ట్రైన్ వెహికల్ యూనిట్స్ అంటారు. వీటిని మనము గేట్ల దగ్గర అంటే లెక్క వేసేటప్పుడు ట్రైన్ వెహికల్ యూనిట్స్ని లెక్క వేస్తారు. రైలు యొక్క వీల్స్ని లేదా రోడ్డు వెహికల్స్ని ఈ రెండింటిని కలిపి ఒక ఫార్ములా ప్రకారం లెక్కేస్తారు. వాటిని ట్రైన్ వెహికల్ యూనిట్స్ అంటాము. ఇవి ఎక్కువగా ఉన్నట్టయితే ఆ గేట్ యొక్క గ్రేడు పెంచుతారనమాట. స్టేషన్లో అవుటర్ మోస్ట్ స్టాప్ సిగ్నల్స్ మధ్యలో ఉన్న లెవెల్ క్రాసింగ్ గేట్లు ఎవరి ఆధీనంలో ఉండను. ప్రశ్నలో ఏమడిగారు, స్టేషన్లో అవుటర్ మోస్ట్ స్టాప్ సిగ్నల్స్ అంటే సిగ్నల్స్, స్టేషన్ యొక్క సిగ్నల్స్ ఆధీనంలో ఉన్నట్టయితే, ఆ మధ్యలో కానీ గేట్లు ఉన్నట్లయితే, లెవెల్ క్రాసింగ్ గేట్లు ఉన్నట్టయితే అవి స్టేషన్ మాస్టర్ ఆధ్వర్యంలో ఉంటాయి. మనం జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. లెవెల్ క్రాసింగ్ గేట్స్ లెవెల్ క్రాసింగ్ గేట్స్ అంటే ఎల్సీ గేట్స్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ అవుటర్ మోస్ట్ స్టాప్ సిగ్నల్స్, స్టేషన్ యొక్క అవుటర్ మోస్ట్ స్టాప్ సిగ్నల్స్ మధ్యలో ఉన్నట్టయితే, ఆఫ్ ఏ స్టేషన్ ఆ స్టేషన్ యొక్క అవుటర్ మోస్ట్ స్టాప్ సిగ్నల్స్ మధ్యలో ఉన్నట్లయితే, అండర్ ద కంట్రోల్ ఆఫ్ స్టేషన్ మాస్టర్, అవి ఎవరి కంట్రోల్లోకి వస్తాయి, స్టేషన్ మాస్టర్ యొక్క కంట్రోల్లో ఉంటాయి. విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ట్రాఫిక్ ఎల్సీ గేట్స్, వాటిని ఏమంటాము, ట్రాఫిక్ ఎల్సీ గేట్ అంటాము. లెవెల్ క్రాసింగ్ గేట్స్ సిచ్యువేటెడ్ అవుట్ సైడ్ ద అవుటర్ మోస్ట్ స్టాప్ సిగ్నల్స్, అవుటర్ మోస్ట్ స్టాప్ సిగ్నల్స్ అవతలు కానీ ఉన్నట్లయితే
ఆఫ్ స్టేషన్ యొక్క అవుటర్ మోస్ట్ స్టాప్ సిగ్నల్స్ అవతల ఉన్నట్లయితే అవి ఎవరి కంట్రోల్లోకి వస్తాయి? ఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ పీడబ్ల్యూఏ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంజనీరింగ్ గేట్స్. పీడబ్ల్యూఏ గారి ఆధ్వర్యంలోకి వెళ్తాయి అవి, వాటిని ఇంజనీరింగ్ గేట్స్ అంటారు. నెక్స్ట్ ప్రశ్న, ఇంటర్లాక్డ్ ఇంజనీరింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ ముందు స్టేషన్ కనెక్టెడ్ అయి ఉన్న ఎడల ఒకవేళ రన్నింగ్ సమయం 10 నిమిషాల కన్నా తక్కువ ఉన్నచో స్టేషన్ మాస్టర్ బండి యొక్క వివరములు గేట్ మెన్కి ఎప్పుడు తెలియపరుస్తాడు? ఇంటర్లాక్డ్ గేట్ అంట ఇంజనీరింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ ముందు స్టేషన్ కనెక్టెడ్ అయి ఉన్న ఎడల, లెవెల్ క్రాసింగ్ గేటు ముందు స్టేషన్ కనెక్టెడ్ అయి ఉంది అంటే ఈ స్టేషన్ మాస్టర్ కాదు, ఇంటర్లాక్డ్ గేటే ఇంజనీరింగ్ లెవెల్ క్రాసింగ్ గేటు ముందు స్టేషన్ మాస్టర్ కనెక్ట్ అయి ఉంది ఎడల ఒకవేళ రన్నింగ్ సమయం 10 నిమిషాల కన్నా తక్కువ ఉన్నచో స్టేషన్ మాస్టర్ బండి యొక్క వివరములు గేట్ మెన్కి ఎప్పుడు తెలియజేస్తాడు? లైన్ క్లియర్ ఇచ్చే ముందుగానే తెలియపరచాలి. జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఇఫ్ ద యాక్చువల్ రన్నింగ్ టైమ్ ఆఫ్ ద ట్రైన్ ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద సెక్షన్ ఈజ్ లెస్ దెన్ 10 minutes, ఎటువైపు అయినా బ్లాక్ సెక్షన్కి 10 నిమిషాల కన్నా (10 నిమిషాల కన్నా తక్కువ ఉన్నట్లయితే యాక్చువల్ రన్నింగ్ టైం 10 నిమిషాల కన్నా తక్కువ ఉన్నట్లయితే స్టేషన్ మాస్టర్ ఆర్ స్విచ్ మ్యాన్ విల్ కన్వే దిస్ అడ్వైజ్ టు ద గేట్ మ్యాన్ బిఫోర్. స్టేషన్ మాస్టరు లేదా అక్కడ స్విచ్ మ్యాన్ కానీ ఉన్నట్టయితే, అంటే క్యాబిన్స్ అట్లా ఉన్నట్టయితే ఎప్పుడు ఎలా చేస్తారు? విల్ కన్వే దిస్ అడ్వైజ్ టు గేట్ మ్యాన్కి ఎప్పుడు చెప్తారు? బిఫోర్ అబ్టైనింగ్ ఆర్ గ్రాంటింగ్ లైన్ క్లియర్. లైన్ క్లియర్ గ్రాంట్ చేసే ముందు కానీ, లేదా లైన్ క్లియర్ తీసుకునే ముందు కానీ, ఇచ్చే ముందు కానీ, తీసుకునే ముందు కానీ 10 నిమిషాలు (10 minutes) ఉన్నట్టయితే ముందుగానే లైన్ క్లియర్ ఇచ్చే ముందే మనము గేట్లకి చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఇంటర్లాక్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్ సిగ్నల్ చెడిపోయినప్పుడు ఇంటర్లాక్డ్ లెవెల్ క్రాసింగ్ గేట్ అంటే ఇంటర్లాక్ అయి ఉంటుంది కాబట్టి ఆ సిగ్నల్ చెడిపోయినప్పుడు ఆ గేట్ని ఏ విధంగా పరిగణిస్తాం? ఆ గేట్ని స్టేషన్ మాస్టరు నాన్ ఇంటర్లాక్డ్ గేట్గా పరిగణించి నాన్ ఇంటర్లాక్డ్ గేటు ఉన్న సందర్భంలో ఏవైతే చేస్తారో ఆ వర్క్ జిఎన్ఎస్ఆర్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. జిఎన్ఎస్ఆర్ ప్రకారం వెళ్దాం. దేర్ ఆఫ్టర్ ద గేట్ మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ ఇంటర్లాక్డ్. ఎప్పుడైతే ఇంటర్లాక్డ్ గేట్ చెడిపోతుందో అప్పుడు దాన్ని నాన్ ఇంటర్లాక్డ్ గేట్గా మనము పరిగణించాల్సి ఉంటుంది. అండ్ ప్రొసీజర్ ఫర్ రిసెప్షన్ ఆర్ డిస్పాచ్ ఆఫ్ ట్రైన్స్, బండిని పంపించాలన్నా లేదా బండిని తీసుకోవాలన్నా ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలంట? యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ నాన్ ఇంటర్లాక్డ్ గేట్ షుడ్ బి అడాప్టెడ్. నాన్ ఇంటర్లాక్డ్ గేట్కి ఎటువంటి రూల్స్ అయితే మనం ప్రిస్క్రైబ్ చేసుకున్నామో వాటిని అమలుపరచవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఇంజనీరింగ్ ఆర్ ట్రాఫిక్ నాన్ ఇంటర్లాక్డ్ గేట్లలో ఎస్ఎం గేట్ మెన్కి బండి యొక్క వివరాలు ఎప్పుడు తెలియపరుస్తాడు? ఇంజనీరింగ్ లేదా ట్రాఫిక్ నాన్ ఇంటర్లాక్డ్ గేట్, అది ఇంజనీరింగ్ గేట్ అయినా లేదా ట్రాఫిక్ నాన్ ఇంటర్లాక్డ్ గేట్ అయినా ఎస్ఎం గేట్ మెన్కి బండి యొక్క వివరాలు ఎప్పుడు తెలియపరుస్తారు? నాన్ ఇంటర్లాక్డ్ గేట్ అయితే ఏదైనప్పటికీ కూడా నాన్ ఇంటర్లాక్డ్ గేట్ అయితే అది ఇంజనీరింగ్ అయినా ట్రాఫిక్ అయినా లైన్ క్లియర్ ఇచ్చే ముందు లేదా లైన్ క్లియర్ తీసుకునే ముందు బండి యొక్క వివరాలు తెలియపరచవలసి ఉంటుంది. పిఎన్ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, జిఎన్ఎస్ఆర్లోకి వెళ్దాం. ఎస్ఎం ఎట్ ద రిసీవింగ్ ఎండ్ బిఫోర్ గ్రాంటింగ్ లైన్ క్లియర్ shall advise the gateman before granting line clear. Receiving end before granting line clear shall advise the gateman number, train number, description and direction of the train and issue a private number ఇవ్వవలసి ఉంటుంది. ఇచ్చి ట్రైన్ నెంబరు, ట్రైన్ డిస్క్రిప్షన్, అది ఏ ట్రైను ఏంటి అనేది మొత్తం డైరెక్షన్ అప్ డౌన్ అని చెప్పవలసి ఉంటుంది. గేట్మెన్ విల్ దెన్ క్లోజ్ ద లెవెల్ క్రాసింగ్ గేట్. అప్పుడు గేట్మెన్ ఏం చేస్తాడు? దెన్ క్లోజింగ్ ద లెవెల్ క్రాసింగ్ గేట్ అగైనెస్ట్ ద రోడ్ ట్రాఫిక్ అండ్ కన్ఫర్మ్ ద సేమ్. గేట్ క్లోజ్ చేసి అది అగైనెస్ట్ ట్రాఫిక్ అంటే గేట్ క్లోజ్ చేసి ట్రాఫిక్ రాకుండా గేట్ క్లోజ్ చేసి అండ్ కన్ఫర్మ్ ద సేమ్ టు ద ఎస్ఎం సపోర్టెడ్ బై ప్రైవేట్ నెంబర్. ఎప్పుడు ఇస్తాడు? స్టేషన్ మాస్టర్ ముందు పిఎన్ ఇస్తే ఆ తర్వాత గేట్మెన్ గేట్ క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే ప్రైవేట్ నెంబరు ఇవ్వాలి. ఎవరికి? ఎస్ఎం గారికి. దెన్ ద ఎస్ఎం ఏ గ్రాంట్ లైన్ క్లియర్. అప్పుడు మాత్రమే లైన్ క్లియర్ గ్రాంట్ చేయాలి. అప్పుడు దాకా గేట్మెన్ గేట్ క్లోజ్ చేసి పిఎన్ ఇచ్చేదాకా ఎస్ఎం లైన్ క్లియర్ ఇవ్వకూడదు. థ్యాంక్ యూ.